రైస్ అండ్ వీట్ గురించి ఆర్గ్యుమెంట్ అనేది ఎప్పుడైనా ఉంటుందండి. కానీ ఒకటి ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే, ప్లెయిన్ రైస్ మీరు తీసుకునేటప్పుడు అంటే వైట్ రైస్ తీసుకుంటే దాంట్లో ఫైబర్ కంటెంట్ చాలా తక్కువ ఉంటుందండి. అందుకే మీరు 1 కప్ తిన్నా 2 కప్స్ తిన్నా ఒక్కొక్కసారి అది సాటిస్ఫాక్షన్ ఉండదు, ఎక్కువ తినాలి అని అనిపిస్తుంది. ఎందుకంటే దాంట్లో ఫైబర్ అంత ఎక్కువ ఉండదన్నమాట. అదే మీరు లో గ్లైసిమిక్ ఇండెక్స్ రైస్, లేకపోతే సింగిల్ పాలిష్ రైస్, లేకపోతే డబుల్ పాలిష్ రైస్, ఇలాంటివి అన్నీ, బ్లాక్ రైస్, ఇలాంటివి అన్నీ మీరు చూస్తే దీంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, కొన్ని దాంట్లో మినరల్స్ అండ్ ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో మీకు అవి అన్నీ న్యూట్రియంట్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి కొంచెం తిన్నా కూడా మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట. సో ఇలాంటి రైస్ తింటే ఇట్ ఈస్ ఈక్వల్ టు హ్యావింగ్ లైక్ ఒక 1 కప్ లో గ్లైసిమిక్ ఇండెక్స్ రైస్ తీసుకున్నారు అనుకోండి, అది 2 చపాతీ కింద మీకు ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంటుందన్నమాట. కానీ ఎందుకు మేము వీట్ తినండి, గోధుమతో చేసిన ఆహారం కొంచెం ఎక్కువ మంచిది మీకు అని ఎందుకు అంటామంటే, దాంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. మీరు ఒక 2 చపాతీస్ తింటే మీకు కడుపు నిండిపోతుంది అనమాట. మళ్ళీ ఇంకా కర్రీ ఎంత మంచిది ఉన్నా కూడా మీరు నెమ్మదిగా చేసి తింటున్నారు అని అంటే మీకు 2 చపాతీస్ కూడా సరిపోతాయి. మ్యాక్స్ ఒక 3rd మీరు వెళ్ళొచ్చు, కానీ దానికంటే ఎక్కువ తినడానికి కష్టం అనమాట, ఎందుకంటే దాంట్లో ఫైబర్ ఉంటుంది. సో దానికి కంపేర్ చేస్తే మీరు వెయిట్ లాస్లో ఉన్నప్పుడు యు ఆర్ ట్రయింగ్ టు లూజ్ వెయిట్ కాబట్టి ఈ కార్బోహైడ్రేట్ కంటెంట్ రైస్లో వర్సెస్ గోధుమలో మీరు చూస్తే ఫైబర్ కంటెంట్ వల్ల గోధుమతో తయారు చేసిన ఐటమ్స్ అన్నీ మీకు కంట్రోల్డ్ పోర్షన్స్లో తీసుకోవడానికి అవుతుంది. అదే మీకు సేమ్ రైస్లో మీకు అది కష్టం అవుతుందన్నమాట, కొంచెం ఎక్కువ తినాలి అని అనిపిస్తుంది. కానీ లో గ్లైసిమిక్ ఇండెక్స్, బ్లాక్ రైస్ అండ్ సింగిల్ పాలిష్ రైస్, ఇలాంటి రైస్ మీరు యూస్ చేస్తే డెఫినెట్గా మీకు సాటిస్ఫాక్షన్ వస్తుంది, పోర్షన్ కూడా మీరు కంట్రోల్ చేయగలుగుతారు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.